రాముల వారి కళ్యాణం అయిపోయాక పంతులు గారైతే హారతి ఇచ్చారు. హారతి తీసుకున్నాము. హారతి తీసుకున్నాక మా మమ్మీ ఇక్కడ నాకు, మా చెల్లికి బొట్టు పెట్టి తను బొట్టు పెట్టుకుంది. ఇక్కడ పంతులు గారు అందరినీ కుడివైపు 3 సార్లు తిరగమన్నారు. సో, మేమైతే తిరిగేసాము. తిరిగాక మా మమ్మీ అయితే ఇక్కడ దేవుడికి కొబ్బరికాయ కొట్టేసింది. తర్వాత నేను కూడా ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. మా రాముడి భక్తుడైన హనుమంతుడి దగ్గరికి కూడా వెళ్ళాలి కదా! సో, హనుమంతుడి దగ్గరికి కూడా వెళ్ళి గంట కొట్టేసి అక్కడ 3 ప్రదక్షిణాలు చేసి అక్కడ కూడా హారతి తీసుకొని దేవుడికి దండం పెట్టుకున్నాను. సో, ఫైనల్‌గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా పూజ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఇంకేముంది ప్రసాదమే కదా! సో, పులిహోరను ఇక్కడ వడపప్పు ఇంకా పానకం అయితే పెట్టేశారు. ఇంకా ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం అయితే తినేసాము. ఎక్కడికెళ్ళినా పులిహోర అయితే కామనే కదా! మమ్మీ, చెల్లి కూడా తినేశారు. ఇంక తిన్నాక మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికొచ్చాక ఈవినింగ్ రాముల వారిని, సీతమ్మని అయితే ట్రాక్టర్ మీద ఊరేగించారు. నేనైతే నీళ్ళారబోసి దండం పెట్టుకున్నాను. తర్వాత రాముల వారు తలంబ్రాలు అయితే ఇచ్చారు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.